వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ ఒక గ్రామర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్. ఇది చాలా లెంతీ టాపిక్. నేను చాలా బ్రీఫ్గా చేసి మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనకు యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అని చెప్పాను కదా. ఎందుకంటే 1, 2 కాదు, ఇంగ్లీష్లో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ అని. పలానాది ఎగ్జామినేషన్లో వస్తుందని చెప్పేసి మనం చెప్పలేం. అయితే ఒక చిన్న థింగ్ ఏంటంటే అది మనకు టెక్స్ట్ బుక్ నుంచే మ్యాక్సిమం వస్తాయి. తర్వాత కొన్ని కొన్ని పదాలు బయట నుంచి కూడా రావచ్చు. కేవలం టెక్స్ట్ అనే చెప్పలేం, కొన్ని బయట నుంచి రావచ్చు, కొన్ని టెక్స్టువల్ నుంచి కూడా రావచ్చు. సో అయితే దాని బేస్ మీద నేను ఇది మీకు చెప్తున్నాను. ఇది కంప్లీట్గా టెక్స్టువల్ బేస్ మీదనే చెప్తున్నాను. ఒకవేళ మీకు అన్ని క్వశ్చన్ పేపర్లు అన్ని టెక్స్టువల్గానే వస్తే మీరు చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు కదా. సో అందుకని క్లియర్గా నేను టెక్స్టువల్గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. అయితే యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయొద్దనుకున్నాను, ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది కదా. ఇంకొకటి చాలా పదాలు ఉన్నాయి కాబట్టి. అయితే మీ రిక్వెస్ట్ మేరకు చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు సినానిమ్స్ యాంటోనిమ్స్ చెప్పండి అని చెప్పేసి. మీ రిక్వెస్ట్ మీదనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఇంగ్లీష్‌లో యొక్క పదాలు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కేవలం ప్యూర్ ఇంగ్లీష్ మాత్రమే కాదు. ఇది చాలా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక భాష నుంచి ఇంకో భాషకు రావడానికి ఇది దోహదపడిందనమాట. చాలా దేశాలు ఒక దేశం ఇంకో దేశాన్ని దాడి చేయడం, దాన్ని పరిపాలించడం, దానివల్ల ఆ దేశంలో ఉన్నటువంటి భాష పైన కొంత ప్రభావాన్ని చూపించడం అనేది జరిగిందనమాట. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఆ విధంగా జరిగింది. ఇక్కడ ఫస్ట్ థింగ్ చూస్తే మనకు సోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఇంగ్లీష్ వొకాబులరీకి సోర్స్ ఏంటి అంటే ఇక్కడ ఏ మేజారిటీ ఆఫ్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ 2 మెయిన్ సోర్సెస్. దట్ ఈస్ ద ఫస్ట్ సోర్స్ ఈస్ ద జర్మనిక్ లాంగ్వేజ్ అండ్ రోమన్ Latin based languages. English is a Germanic language but has a large number of words from Latin and French. ఇంగ్లీష్ అనేది ఒక జర్మనిక్ లాంగ్వేజ్ అయినా కూడా ఇందులో ఎక్కువగా పదాలు దేంట్లోకి వెళ్ళి వచ్చాయంటే లాటిన్ అండ్ ఫ్రెంచ్ పదాలు ఎక్కువగా ఇంగ్లీష్లోకి రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఏ భాష నుంచి ఎన్ని పదాలు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇక్కడ అనేది ఇక్కడ మనకు చూస్తే 29% ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే లాటిన్ నుంచి వచ్చాయి. ఓకే, లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చాయి. చూడండి, మీరు చాలా వరకు సైన్స్ అవి చదివేటప్పుడు చాలా పదాల యొక్క అర్థాలు లాటిన్‌లో ఉంటాయి కదా. అంటే లాటిన్ నుంచే మనకు ఇంగ్లీష్‌లోకి 29% వర్డ్స్ వచ్చాయన్నమాట. అలాగే ఇంకొక 29% ఫ్రెంచ్ భాష నుంచి వచ్చాయి. ఫ్రెంచ్ నుంచి కూడా వచ్చి ఇంగ్లీష్‌లోకి జాయిన్ అయిపోయాయి. ఆ తర్వాత ఇంకొక 26% జర్మనిక్ ఆరిజిన్ అంటే జర్మన్ భాష పదాలు కూడా ఇంగ్లీష్‌లోకి చేరాయి. ఆ తర్వాత 6% గ్రీక్ పదాలు చేరాయి. ఆ తర్వాత ఇంకా 10% వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి అంటే సాంస్క్రిట్, హిందీ, ఇటలీలో మాట్లాడేటువంటి ఇంకా కొన్ని భాషలు వేరే వేరే దేశాల నుంచి అన్నీ కూడా ఒక 10% అన్నొచ్చి ఇందులో కలిసాయన్నమాట. ఓకే, ఇది ఇంగ్లీష్ యొక్క వొకాబులరీ పెరగడానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఈ విధంగా ఉంది. అంటే ఈ భాషలోకెళ్ళి ఇక్కడ వచ్చి ఈ భాషలోకి జాయిన్ అయ్యాయి కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా పెద్దగా అయిపోయిందండి. లాంగ్వేజ్ యొక్క వొకాబులరీ చాలా ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఆన్సర్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం కదా, మనం ఇప్పుడు ప్రెజెంట్‌గా యూజ్ చేసేది. ఒకప్పుడు అది జర్మనిక్ పదం అనమాట ఆన్సర్ అనేది. దానికి ఇంగ్లీష్‌లో మనం రెస్పాన్స్ అని చెప్తాం. ఇది ఇంగ్లీష్ పదం కాదు, ఇది లాటిన్ పదం. ఓకేనా. తర్వాత ఆస్క్ అంటే అడగడం, ఇది జర్మనిక్ పదం. ఓకే. అలాగే ఎంక్వైర్ ఇది లాటిన్ పదం. అలాగే బిగిన్ అనేది కూడా జర్మన్ పదం అయితే దీనికి సమానమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి లాటిన్ పదం ఏంటి అంటే కమెన్స్. అలాగే బిగ్ అంటే పెద్దది, ఇది జర్మనిక్ పదం. లార్జ్ లాటిన్ పదం. ఈ రెండు కూడా సమానమైనటువంటి అర్థాలు ఇచ్చేటివి అంటే సినానిమ్స్ అనమాట. ఒక భాషలో ఉన్నటువంటి పదాలకు అదే సమానం అర్థం ఇచ్చేటువంటి వేరే భాష నుంచి పదాలు తీసుకున్నాం మనం ఇక్కడ. అయితే హెల్ప్ ఇది ఆంగ్లో శాంక్షన్ అంటే ఏంటనేది నెక్స్ట్ నేను చెప్పబోతున్నా. దీనికి అర్థం ఏంటంటే ఎయిడ్ అనమాట. ఎయిడ్‌కి సమానమైనటువంటి పదం ఏది? హెల్ప్. అది ఇక్కడ ఆంగ్లో శాంక్షన్‌లో. ఫ్రెంచ్ ఓల్డ్ ఫ్రెంచ్‌లో ఏంటంటే ఎయిడ్ అని. వీప్ ఇది ఆంగ్లో శాంక్షన్ పదం. క్రై ఫ్రెంచ్ పదం. ఫర్గివ్ అంటే క్షమించడం కదా. అయితే ఇక్కడ ఫ్రెంచ్‌లో దీనికి సమానమైన పదం ఏంటంటే పార్డన్. ఇలా ఒక భాష నుంచి ఇంకో పదానికి అన్ని భాషలు కలిసి ఏం చేశాయంటే ఇంగ్లీష్ యొక్క విస్తరణ అనేది చాలా ఎక్కువగా జరగడానికి దోహదపడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ చూస్తే మనకు ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ప్రపంచమంతా విస్తరించడానికి కారణాలేంటి? ఇంగ్లీష్‌లోనే ఎక్కువ పదాలు ఇక్కడ
వేరే వేరే భాషల నుంచి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్తాను నేను. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెంచ్ అండ్ లాటిన్ వర్డ్ ఎంటర్డ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ లైక్ ఆంగ్లో సాంక్షన్స్ వర్ ఇన్వేడెడ్ and ruled by the French speaking people like Anglo-Saxon Norman for few hundred years. ఇక్కడ ఏమంటే ఇంగ్లీష్ వాళ్ళ పైన అంటే ఆంగ్లో సాంక్షన్స్ మీద ఆంగ్లో సాంక్షన్ నార్మన్స్ దాడి చేశారన్నమాట. దాడి చేసి వాళ్ళను పరిపాలించారు. అంటే ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళని పరిపాలించారు. దానివల్ల ఏమైందంటే ఫ్రెంచ్ భాష పదాలు ఎక్కువగా ఇంగ్లీష్లోకి ఉన్నాయి. అయితే అప్పటికి ఆంగ్లో సాంక్షన్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి భాషకు తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళ భాష అన్నీ కూడా కలిసి అక్కడ ఇంకా కొన్ని కొత్త పదాలు ఇంగ్లీష్లోకి చేరాయి. ఆ తర్వాత ఇంగ్లీష్లో చేరిన తర్వాత ఇంగ్లీష్ అనేది ప్రపంచం మొత్తం ఆక్రమించి తను పరిపాలించింది కాబట్టి ఇంగ్లీష్ భాషను ప్రపంచం అంతా విస్తరింపచేసింది. ఇక్కడ సిమిలర్లీ యాజ్ బ్రిటన్ colonized and conducted business with other parts of the world, it adopted many words from languages of those countries or origin. ఇలా వేరే వేరే దేశాలను పరిపాలించడం వల్ల ఇంగ్లాండ్ తన యొక్క భాషను వేరే వేరే దేశాలకు ప్రపంచమంతా విస్తరించింది అని. ఫర్ ఇన్స్టాన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇంగ్లీష్ వర్డ్స్ సచ్ యాజ్ బంగ్లా అనేటువంటి పదం ఉంది, కోట్ ఉంది, తర్వాత డెకాయిట్, జంగల్, షాంపూ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ హ్యావ్ ఎ హిందీ ఆర్ ఉర్దూ ఒరిజిన్. ఇక్కడ మనం చూసినవన్నీ కూడా ఉర్దూ ఒరిజిన్ ఉన్నాయన్నమాట. బంగ్లా, కోట్, డెకాయిట్, జంగల్, షాంపో ఇవన్నీ కూడా ప్యూర్ ఇంగ్లీష్ పదాలు కాదనమాట. ఇవి హిందీ లేదా ఉర్దూ యొక్క ఒరిజిన్ ఉన్నటువంటి పదాలు ఇవి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక పదం చూడండి, బ్యూటిఫుల్ అనేటువంటి ఒక పదం ఉంది. ఇది జనరల్‌గా ఎవరికి ఉపయోగిస్తారంటే వుమెన్‌కి ఉపయోగిస్తారు. ఆ స్త్రీలు అందంగా ఉంటే వాళ్ళకు బ్యూటిఫుల్ అని చెప్పేస్తాం. అలాగే అలాంటి అర్థమే పురుషులకు వేరేది ఉంది అనమాట. హ్యాండ్సమ్ అని పిలుస్తాం. ఓకే, పురుషులకు. అయితే కొన్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్‌లో పురుషులను కూడా బ్యూటిఫుల్ అనడం కొన్నిసార్లు మనం విని ఉంటాం. అది ఎక్సెప్షనల్, అది పక్కకు పెట్టండి. కానీ ఇక్కడ మనకు ఈ విధంగా ఉందన్నమాట వీటికి రూల్స్. ఓకే. ఇంకో విధంగా ఏంటంటే ఇద్దరిని బాగున్నారు, స్త్రీ పురుషులు బాగా ఉన్నారు అని చెప్పడానికి ఇద్దరు కలిపి గుడ్ లుకింగ్ ఉపయోగించవచ్చు. లేదా నైస్ లుకింగ్ కూడా అనొచ్చు. ఇక ప్రిట్టి అనేటువంటి పదం ఉంది. ఇది పెద్దవాళ్ళకు ఉపయోగించలేం. చిన్న పిల్లలకి మాత్రమే ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి కదా! ఇవి సందర్భాన్ని బట్టి వాడతారు. అదేంటంటే చార్మింగ్, గార్జియస్ అని చెప్పేసి. ఇక ఇవి 2 ఇద్దరికీ స్త్రీ పురుషులకు ఉపయోగిస్తాం ఇది. కానీ చార్మింగ్, గార్జియస్ అనేది ఎక్కువగా మనం వుమెన్‌కి ఉపయోగిస్తుంటాం. కాంటెక్స్చువల్‌గా వేరే వాళ్ళకి కూడా ఉపయోగిస్తాం. ఓకేనా. చూడండి, ఒకే పదం బ్యూటిఫుల్ అనేది ఇన్ని విధాలుగా ఉపయోగిస్తారు. వీటికి సినానిమ్స్ ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం. కానీ వాటి యొక్క స్థాయిని బట్టి మనం వీటిని ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఇక్కడ సినానిమ్స్ ఇక మనం టాపిక్ చూసుకుంటే ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఇంట్రొడక్షన్ దాని గురించి. ఇప్పుడు ప్యూర్‌గా మనం సినానిమ్స్ టాపిక్‌లోకి వెళ్దాం. అసలు సినానిమ్ అంటే ఏంటి? సినానిమ్ అంటే ఏమీ లేదు, ఎగ్జాక్ట్ మీనింగ్ ఇచ్చేటువంటి ఇంకొక పదాన్ని మనం సినానిమ్ అని అంటారు. ఇది అన్ని భాషల్లో సేమ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిటీ అనేటువంటి పదం ఉంది. దీనికి సమానమైన అర్థం అట్రాక్ట్, క్యూట్, స్వీట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే డిలైట్‌ఫుల్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ప్లీజెంట్, చార్మింగ్, లవ్లీ, వండర్‌ఫుల్, అగ్రీయబుల్. తర్వాత డెయింటీ, డెలికేట్, ఎలిగాంట్, రిఫైన్, ప్రిటీ అని చెప్పేసి. ఆ తర్వాత స్పెక్టాక్యులర్ అంటే రిమార్కబుల్, అమేజింగ్, ఎక్స్ట్రార్డినరీ, దీనికి సమానమైనటువంటి పర్యాయ పదాలు. అలాగే డెలెక్టబుల్ అంటే చాలా రుచిగా ఉండటం అనమాట. డెలీషియస్, టేస్టీ అని చెప్పి ఇంకో పదాలు. గార్జియస్ అంటే బ్యూటిఫుల్, స్టన్నింగ్, అస్టానిషింగ్ అని చెప్పేసి వీటి మీనింగ్. రెస్ప్లెండెంట్ అంటే మ్యాగ్నిఫిషెంట్, గ్లోరియస్, స్ప్లెండిడ్ అని. ఇలా ఉన్నాయి. ఇంకా కొన్ని పదాలు చూద్దాం. అల్యూరింగ్ అంటే అప్పీలింగ్, అట్రాక్టివ్, ఇంట్రెస్టింగ్. ఈ అల్యూరింగ్ అంటే కూడా ఏంటి లేదా చాలా అందంగా ఉండడం, అట్రాక్ట్ అవ్వడం అనమాట. దానికి సమానమైన పదాలు ఇక్కడ ఉన్నాయి. డాజ్లింగ్ అంటే ఇక్కడ స్టన్నింగ్ అని. డాజ్లింగ్ అంటే మిరుమిట్లు కొలిపేటువంటి అందం అనమాట. ఇంక్రెడిబుల్ నమ్మలేని విధంగా ఉండటం, అల్యూరింగ్ అని కూడా అంటారు దీన్ని. అడ్మైరబుల్ అంటే స్ప్లెండిడ్, వర్తీ, చాలా విలువైనదిగా ఉండటం, స్ప్లెండిడ్‌గా ఉండడం, కాంతివంతంగా, బ్రైట్‌గా ఉండడం అని చెప్పేసి కూడా దీని మీనింగ్. ఆ తర్వాత స్టేటస్ క్యూ అంటే ఎలిగెంట్, మాజెస్టిక్, గ్రేస్‌ఫుల్. ఇది కూడా అందానికి సంబంధించినటువంటి పదమే. ఇది ఎలిగెంట్ అంటే చాలా సూపర్, ఫెంటాస్టిక్ అంటాం కదా! మాజెస్టిక్ అంటే అది చూస్తే మనకు మతిపోయే విధంగా ఉండటం. అలాంటి అందం, అలాంటి సిట్యుయేషన్‌ని మనం స్టేటస్ క్యూ అంటాం. తర్వాత పిక్చరస్క్యూ అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉండడం, అక్కడ ఉన్నటువంటి సీనరీ చాలా
బ్యూటిఫుల్‌గా ఉండటం. దానికి మనం ఈ పదాలు ఉపయోగిస్తాం. కామన్‌గా అట్రాక్టివ్ అనొచ్చు, ప్రిటీ అనొచ్చు, సీనిక్ అని కూడా అనొచ్చు. అలాగే వెకెంట్. వెకెంట్ అంటే చూడండి ఖాళీ అని చెప్పేసి కదా తెలుగులో. ఎంప్టీ అనొచ్చు, అన్‌ఫిల్డ్ అనొచ్చు, అన్‌ఆక్యుపైడ్ అనొచ్చు. అలాగే ఆఫుల్ అంటే చాలా బ్యాడ్‌గా ఉండటం. ఓకే. టెర్రిబుల్, అన్‌ప్లీజెంట్, బ్యాడ్ అని దీని మీనింగ్. హిస్టారిక్ అంటే సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ అని చెప్పేసి వీటి యొక్క అర్థం. ఇంకా కొన్ని పదాలు ఇక్కడ చూస్తే ఫెయిత్‌ఫుల్, ఓకే, ట్రస్ట్ వర్తీ అని, ట్రూ అని, రియలిస్టిక్ అని, లాయల్ ఇది లాయల్ కాదు లాయల్ అండ్ ఓకే. ఫ్రెయిల్ అంటే వీక్, ఫ్రాజిల్, డెలికేట్ అని. తర్వాత కరేజియస్, బ్రేవ్, డేర్, బోల్డ్. తర్వాత కోర్టియస్, పొలైట్, కన్సిడరబుల్, సివిల్. ఆ తర్వాత ఎంప్టీ, అన్ఫిల్డ్, వేకెంట్, బేర్. సేఫ్ అంటే హార్మ్లెస్, ఇన్నోసెంట్, సెక్యూర్డ్, ప్రొటెక్టెడ్ అని చెప్పి. బోదర్డ్ అంటే ట్రబుల్డ్, అప్సెట్, యాంగ్షియస్, అన్నాయిడ్. కన్ఫ్యూజింగ్, అన్క్లియర్డ్, టెర్రిబుల్, ఆఫుల్, డ్రెడ్ఫుల్. మెమెంటస్ అంటే ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత హిస్టారిక్ అన్నా కూడా ఇంపార్టెంటే, సిగ్నిఫికెంట్ కూడా అదే మీనింగ్ ఇస్తుంది. ఎగ్జాస్టివ్ అంటే కంప్లీట్ అయిపోవడం అనమాట. ఇన్ డెప్త్ ఆర్ ఫుల్ అని చెప్పేసి. ఇది వీటి గురించి. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్‌లో ఇక్కడ అన్‌హ్యాపీ అనేటువంటి పదం ఉంది. దీనికి సమానమైనటువంటి పదం ఇక్కడ మనం సప్లై చేయాలి. ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి గమనించండి ఏ విధంగా ఉంటుంది. ది అన్‌హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ మేడ్ అస్ ఆల్ సాడ్ కదా! ఇఫ్ ఐ డూ మై నార్మల్ వర్క్ ఐ విల్ గెట్ మై రెగ్యులర్ సాలరీ. నార్మల్, రెగ్యులర్. అన్‌హ్యాపీ, సాడ్. తర్వాత యూ త్రో ద బాల్ టు ద డాగ్ అండ్ ఇట్ విల్ టాస్ ఇట్ బ్యాక్ టు యూ. టాస్ ఇట్ బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి విసిరేయడం. ఇది కూడా విసిరేయడం లాంటిదే. త్రో, టాస్. చూడండి ఇక్కడ సినానిమ్. త్రోకి సినానిమ్ ఏంటంటే టాస్ అని ఇచ్చాడు. ఓకే. తర్వాత యూ విల్ ఫైండ్ యువర్ వే. వే అంటే దారి కదా. ఇఫ్ యూ స్టే ఆన్ ద రైట్ పాత్. వేకి పాత్ అనేటువంటిది ఒక సినానిమ్. దిస్ స్టంట్ మ్యాన్ లీప్డ్ అంటే జంప్ చేయడం, లీప్ అంటే. ఇన్ టు ద ఎయిర్ అండ్ జంప్డ్ ఓవర్ ద ఫైర్. లీప్, జంప్డ్. ఓకే. మీకు ఎగ్జామినేషన్ పర్పస్‌లో ఇలాంటివి వస్తాయన్నమాట. కాబట్టి వీటిని కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇఫ్ యూ లిసన్ కేర్‌ఫుల్లీ యూ క్యాన్ హియర్ ద బర్డ్స్ సాంగ్. లిసన్, హియర్. గ్లూమీ. ద గ్లూమీ డే వాస్ మార్క్డ్ బై డార్క్ క్లౌడ్స్. గ్లూమీ అంటే సాడ్ అని చెప్పొచ్చు. ఇంకో మీనింగ్ ఇక్కడ డార్క్ అని. ఓకే. ఆ తర్వాత హిజ్ అవర్లీ వేజెస్. వేజెస్ అంటే మన డైలీ పని చేస్తే ఇస్తారు కదా కూలి, దాన్ని వేజెస్ అంటారు. ఆర్ మచ్ హయ్యర్ దాన్ మై మంత్లీ సాలరీ. మంత్లీ సాలరీ అంటే ఇక్కడ నెలకు ఒకసారి ఇచ్చేటువంటి జీతాన్ని మనం సాలరీ అంటాం. రోజు ఇచ్చేదాన్ని మనం వేజెస్ అంటాం. ఓకే. దీనికి సమానమైనటువంటి పదం పర్యాయ పదంగా ఇక్కడ ఇచ్చారు. ది కార్స్ ఇంజిన్ వాస్ నాయిసీ అండ్ ద హార్న్ వాస్ లౌడ్. నాయిస్ అనేటువంటిది ఇక్కడ పదం. ఇక్కడ ఏంటంటే నాయిస్ అనేటువంటిది లౌడ్ అనేటువంటి పదాన్ని పర్యాయపదంగా చూపొచ్చు. ది గ్యాంగ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా, ఆఫ్ రాబర్ట్స్ డిసపియర్డ్ ఇన్ టు ద క్రౌడ్. ఓకే. గ్యాంగ్ అండ్ క్రౌడ్. ఓకే. ఇది వీటికి సంబంధించి ఇప్పుడు యాంటోనిమ్స్ గురించి చూద్దాం. యాంటోనిమ్స్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ హ్యాస్ ద ఆపోజిట్ మీనింగ్ ఇన్ టు అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. యాంటోనిమ్స్ అంటే ఏం లేదు, అదే భాషలో సమానమైనటువంటి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి పదాన్ని మనం యాంటోనిమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ అనేటువంటిది ఉంటే దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పదం ఏంటంటే రిచ్. స్విఫ్ట్ అంటే చాలా వేగంగా వెళ్ళడం. దానికి వ్యతిరేక పదం ఏంటంటే స్లోగా వెళ్ళడం. ఓకే. ఇది కొన్ని వ్యతిరేక పదాలు చూద్దాం ఇక్కడ. స్మూత్ అంటే మెత్తగా ఉండటం, దానికి వ్యతిరేకమైనది రఫ్. ఆఫుల్ అంటే చాలా అగ్లీగా ఉండడం, అందవికారంగా ఉండడం. ఓకే. దానికి వ్యతిరేక పదం వండర్ఫుల్. లేట్ వ్యతిరేక పదం అర్లీ, తొందరగా రావటం. ఫెయిర్ మంచిగా ఉండటం. బియాస్డ్ అంటే వ్యతిరేకత చూపించడం లేదా వివక్షత చూపించడం అని చెప్పేసి. ఫెయిర్ అంటే అందరికీ అనుకూలమైనది అని. బియాస్డ్ అంటే కొన్ని వర్గాలకు మాత్రమే చెందింది అని చెప్పేసి ఇక్కడ. ఆ తర్వాత టాసిట్. టాసిట్ అంటే ఇది చాలా రహస్యంగా ఉండడం, నిగూఢంగా ఉండటం. దానికి వ్యతిరేక పదం ఏంటి? ఎక్స్‌ప్లిసిట్, ఓపెన్ అని చెప్పేసి. ప్రికాషియస్, ఓకే, కేర్‌లెస్, సెక్యూర్ అని చెప్పేసి. బిరేటెడ్ అండ్ ప్రైజ్డ్. బిరేటెడ్ అంటే స్కోల్డెడ్ అని చెప్పి, ప్రైజ్డ్ అంటే పొగిడెను అని చెప్పి. ఇక్కడ ఇన్కన్వీనియంట్, దీనికి వ్యతిరేక పదం హ్యాండీ. ఇన్కన్వీనియంట్ అంటే సరిగా పట్టుకోవడానికి వీలు కానిది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ హ్యాండీ అంటే పట్టుకోవడానికి వీలైనది అని. ఫేమస్ అంటే ఫేమస్గా అవ్వడం. దీనికి వ్యతిరేక పదం నొటోరియస్. ఎక్స్పెల్డ్
వెల్కమ్డ్. ఎక్స్‌పెల్డ్ అంటే బహిష్కరించడం. వెల్కమ్డ్ అంటే ఆహ్వానించడం. ఓకే. ఇంకా కొన్ని చూద్దాం. ఎస్టాబ్లిష్డ్. ఓకే. అబాలిష్డ్. అడ్వాన్సెస్, రిట్రీట్స్. మోడెస్ట్, ఓవర్‌బియరింగ్. న్యూట్రలాక్స్, న్యాచురల్. సారీ, ఇది న్యాచురల్ వర్డ్. ఇక్కడ ఎక్స్ అనేది కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. అది వ్యతిరేక పదం. న్యాచురల్ దీనికి వ్యతిరేక పదం సింథటిక్. లేజీ, డిలైట్‌ఫుల్. ఇండిజినియస్, ఎక్సోటిక్. మెమరీ, ఒబ్లివియం. రివీల్, కన్సీల్. ఫ్రెష్, స్టేట్. ఓకే. ఫ్రెష్‌కి అర్థం ఏంటంటే ఓల్డ్ అని చెప్పొచ్చు. ఇక స్టేట్ అనే కాదు, ఇక్కడ వేరే వేరే అర్థాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెష్ అంటే దీనికి ఓల్డ్ అని చెప్పి, రోటెన్ అని చెప్పేసి ఇది మీనింగ్ వస్తుంది ఇక్కడ. డిఫీట్ అంటే ఓడిపోవడం. ట్రంప్ గెలవడం. విన్, విక్టరీ. ఓకే. ఇక్కడ చూసి కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ది ఫ్యాబ్రిక్ వాస్ వెరీ స్మూత్. దీనికి ఇలా సెంటెన్స్ ఇస్తాడు మీకు. దీనికి సమానమైనటువంటి ఆపోజిట్ మీనింగ్స్ అప్లై చేయండి అంటాడు. దానికి అర్థం ఏంటంటే స్మూత్‌కి రఫ్. ఓకే. ద డెజర్ట్ వాస్ ఆఫుల్. ఆఫుల్ అంటే చాలా చెడ్డగా ఉండడం, చూడదగ్గనిది కాదనమాట. వండర్‌ఫుల్ దీనికి యాంటోనిమ్. మాన్సూన్ అరైవ్డ్ లేట్ దిస్ ఇయర్, ఎర్లీ. The umpire decision was fair, biased. His inaction shows his tacit support, explicit. When the government changed his position, precarious, secure. The teacher berated the student for their performance, praised. The map is very inconvenient, handy. Big cities are becoming famous, notorious. The leader expelled the new entrant, welcomed. ఇది అనమాట. సో ఇవి యాంటనిమ్స్, సినానిమ్స్ గురించి నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే. అర్థం కాకపోతే మరొకసారి చూడండి వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు యాంటనిమ్ ఎలా సెలెక్ట్ చేయాలి, సినానిమ్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి అంశం అనమాట. చాలాసార్లు యాంటనిమ్స్‌కి మనం అన్ కానీ, ఇన్ కానీ, డిస్ కానీ ఉపయోగించి మనం అక్కడ చేయొచ్చు. అయితే అది అన్ని సార్లు ఉపయోగపడదు. ఓకేనా? ఇది దీని గురించి. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.